కాదు, ఇంక ఎలక్షన్లు దగ్గరకు వస్తూ ఉన్నాయి అనేసరికి 4 ఏళ్ళ తర్వాత ఈయన ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి రాజకీయంగా ఈయన లాభపడడం కోసము, ఉనికి కోసము ఇవాళ ఇదే మనిషి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముంచారు అని మనకు చెప్తా ఉన్నాడు. ఇది ఈ మేధావి గారు ఇచ్చే సలహాలు. ఇది మేధావి గారిలో ఉన్న సలహాల్లో ఉన్న డెప్త్. ఇదిగో ఇదిగో ఇది బాగా చూడండి ఫోటో. దీనికి బాధ్యుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి సంతకం కింద పైన ఫోటోలు ఎవరెవరు ఉన్నాయి? ఈ పేపర్ ప్రతి ఇంటికి పోయింది, ప్రతి ఇంటికి పోయింది ఈ పేపరు. చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ప్రతి ఇంటికి పోయింది, ప్రతిరోజు క్యాంపెయిన్ చేసినాడు, ప్రతి ఊరు తిరిగినారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. ఈ పేపర్లో ఉన్న అంశాలు ఏమిటి? రైతు రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అంటే బాబు కావాలి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు పూర్తిగా రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు రావాలి, ప్రతి ఇంటికి ఉద్యోగం ఉపాధి, ఇవ్వకపోతే 2000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి. ఇటువంటివన్నీ అనేకంగా పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ప్యాంఫ్లెట్ పంపించి ఈ 4 ఫోటోలు పెట్టి ఈరోజు కన్వీనియంట్గా 4 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళు చేసింది ఏమీ లేదు. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మార్చి 2, 2014 కేంద్ర క్యాబినెట్, అప్పుడు యూపీఏ క్యాబినెట్ తీర్మానం చేసిందని, ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసిందన్న సంగతి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల పాటు ప్లానింగ్ కమిషన్ ఉంది అన్న సంగతి తెలీదా? మరి ఆ 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్లానింగ్ కమిషన్కి కనీసం ఒక లేఖ రాయలేదని, కనీసం ప్లానింగ్ కమిషన్ అడగలేదు అన్న సంగతి ఆయనకు తెలీదా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజే నిలదీయలేదు? ఆ రోజే ఎందుకు చంద్రబాబు నాయుడు నుంచి బయటికి ఎందుకు రాలేదు? పోనీ అప్పుడు రాలా. సెప్టెంబర్ 8, 2016 అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి గమనుడిపోయాడే. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు మొన్నటిదాకా. మననే కదా పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చింది, మననే కదన్నా పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చింది. 2 వారాల కిందట బయటకు వచ్చినట్టున్నాడు. అంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు కదా. మరి అరుణ్ జైట్లీ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ను స్వాగతిస్తూ హోదాను నీరు గారుస్తూ ఉన్న పరిస్థితి కనిపించినప్పుడు ఈయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడినట్టుగా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మద్దతు కొనసాగిస్తూ పోయినాడు? ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమో అప్పుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడతాడు, లేకపోతే ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుంటాడు, పోతాడు. 6 నెలలకు ఒకసారి జరిగింది ఇదే కదా. ఇటువంటి దానికి సమాధానం నేను చెప్పాలి అని అంటే, ఇటువంటి మేధావులు అడిగేదానికి సమాధానాలు చెప్పాలి అని అంటే, అడిగేదానికి ఆయనకన్నా బుద్ధి ఉండాలో, చెప్పేదానికి నాకన్నా బుద్ధి ఉండాలి.